ఇప్పుడు దొంగే దొంగది అన్నట్టుగా ఉన్నది. ఒక దొంగ రాజ్యం ఏలుతూ పట్టపగడు బ్యాగులు సంగుచులతో పట్టుబట్ట దొంగ రాజ్యం ఏలుతూ ప్రతి ఒక్కరిని దొంగని చేద్దామని చూస్తున్నాడు. దీనిలో భాగంగానే అధికారంలోకి రాగానే ఆనవాళ్ళు చెరిపేస్తా అనేసి మన ప్రగతి భవన్లో బాపు కేసీఆర్ గారి ఫోటోకు మట్టి ఉయ్యడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరూ తూతూ అని ఉమ్మడంతో మళ్ళీ అది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, వంగిపోయింది, కొట్టుకపోయింది అనేసి మొన్నటిదాకా ప్రచారం చేసిండ్రు. ప్రజలందరూ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మేడుగడ్డ దగ్గర మరి పిల్లర్లు అట్లనే ఉన్నాయి, రిపేర్ చిన్న సిమెంట్ బత్త తెచ్చి రిపేర్ చేస్తే పోయేదానికి కూలిపోయిందని ఇట్లా ప్రచారం చేసిండ్రు అనేసి రేవంత్ రెడ్డి మాకు మంచిగా చేస్తున్నాడు, చెడు చేయట్లేదు. ఇప్పుడు కాళేశ్వరము అతిపెద్ద లిఫ్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినాము. అది 3 ఏళ్లలో కట్టి ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించినాం. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఇయ్యనివి, అంటే ఈ హామీ నెరవేరుస్తామని చెప్పనివి చేసినాము, చెప్పినవి కూడా చేసినాము. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాళేశ్వరంను కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చినాము, పంటలు పండించినాము. కానీ దాని గురించి వివరించలేకపోయినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాని మీద సిబిఐయో ఈడో అదో ఇదో వేస్తుంటే ప్రజలే నిజంగానే కూలిపోయిందా, అసలు ఏంది పరిస్థితి అని కాళేశ్వరం పోయి చూసొస్తున్నారు.